ఎన్ని రోజులు కోరుతావు నాయన? కోరు పెట్టు, వద్దంటలేను. మరి ఈ పోయే నీళ్ళ సంగతి ఏంది? ధర్నా చేసేది ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ జలవనరుల శాఖ మంత్రి ఇటు కూడా ధర్నా చేస్తే మంచుకుంటుండే. నీళ్లు పోతున్నాయి కదా, అసలు మాట్లాడాల్సింది ఇది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాలువకే నీళ్ళు తక్కువ పడే పరిస్థితి ఉన్నది. రేపు సాగర్ ఎడమ కాలువ నీళ్ళు ఆయన కాన్సెన్స్కి పోతాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే వాళ్ళ నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను, రైతుల కోసం మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు ఉండగా ప్రతిరోజు రివ్యూ చేసేవాడు, ప్రతిరోజు ఏం జరుగుతుంది అని గమనించేటువంటి వారు. కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ మంత్రి గారు కానీ ఆ పట్టింపు ఉన్నట్టు కనబడతలేదు. మీకు పట్టింపు ఉంటే 657 టీఎంసీలు తీసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్. ఇంకా పంట 4 వెట్టింగ్లు 5 వెట్టింగ్లు ఇవ్వాలి. రేపు ఏమంటారు? అరే మాది పొట్టకి వచ్చింది ఇప్పుడు ఆపుతావా అంటారు. మరి వాళ్ళకు ఆపకపోతే నువ్వు ఎండుతావు. నేను వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నోరు కొట్టండో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయమంటలేను. వాళ్ళ రైట్ఫుల్ షేర్ దాటి తీసుకుంటున్నారు. యాక్చువల్ అది రైటే కాదు, అది అడహగ్గా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పుణ్యం. ఏమైంది? ఈ 299 512 ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ రోజుకు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులకు ఎన్ని నీళ్లు కావాలి, ఆంధ్రప్రదేశ్లో కట్టబడిన ప్రాజెక్టులకు ఎన్ని నీళ్లు కావాలి, నీటి అవసరాలు ఎంత ఉన్నాయి అన్నప్పుడు 512 వాళ్ళకు ఉంది, 299 ఇక్కడ ఉంది. 299 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గత పాలకుల పుణ్యం. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం. ఎందుకు? తెలంగాణలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడం వల్ల, ఇక్కడ ఆయకట్టు ఏర్పాటు కాకపోవడం వల్ల తెలంగాణ నీటి అవసరం 299 టీఎంసీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వచ్చిన ఫిగర్ 299. అయితే కృష్ణా జనాలు పునః పంపిణీ జరిగేదాకా ఈ రోజుకు ఇంత ఉంది కదా, తాత్కాలికంగా ఇది అనేటువంటి ఫిగర్ ఇక్కడ వచ్చింది. అందుకే కేసీఆర్ గారు పట్టుబట్టి సుప్రీంకోర్టుకు పోయి, కేంద్ర మంత్రి దగ్గర పోయి, ప్రధానమంత్రి దగ్గర పోయి సెక్షన్ 3ని సాధించారు. ఆ సెక్షన్ 3 డెఫినెట్గా రేపు తెలంగాణకు 575 టీఎంసీల నీళ్లు తెచ్చుకోవడానికి సెక్షన్ 3 దోహదం చేస్తుంది. దాని ముందు గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపియండి. ఆ 575 టీఎంసీలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ మీన్ వైల్ ఈలోపు తెలంగాణకు అన్యాయం జరగద్దు. చూడండి, ఇంత స్పష్టంగా కనబడుతుంది. శ్రీశైలంలో 50 ఉన్నాయి, సాగర్లో 50 ఉన్నాయి, ఎండిడిఎల్ పైన ఉన్నాయి 100, అవసరమేమో 132. అవసరానికి సరిపడా నీళ్ళు లేవు అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయింది 657. ఇది కేవలం మీ ఫెయిల్యూర్, మీ చేతగాంతనం, మీ నిర్లక్ష్యం, లేదా మీరు లొంగిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి మీకు పరోక్షంగా మీరేమన్నా బహుశా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య ఏదన్నా మరి పరోక్షమైనటువంటి ఒప్పందాలు, గురుదక్షిణలో వాళ్ళ మధ్య ఏదైనా ఉంటేనన్నా జరిగి ఉండాలి. అయితే ఫెయిల్యూరు, లేకపోతే మీరు ఉద్దేశపూర్వకంగానైనా పరోక్షంగా చంద్రబాబు నాయుడుకి మీరు సహకరిస్తున్నారని అనుకోవాలి. థ్యాంక్ యూ. ఎస్, 100%. మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ విషయాన్ని నేను ఇవాళ మాట్లాడతలేను. వాస్తవానికి ఈ పరిస్థితి గమనించి మేము రెగ్యులర్గా ట్వీట్ చేసినాం, ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా ట్వీట్ చేసినాము, ప్రభుత్వానికి చెప్తూ వస్తున్నాము, అలర్ట్ చేసినాం గవర్నమెంట్ను. కానీ రోజు రివ్యూ చేసుకోవాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షం తట్టి లేపితే కానీ మొద్దు నిద్ర లేవని పరిస్థితి ఉన్నది ఈరోజు. ఆ తర్వాత కూడా అంత సీరియస్ లేదు బైసాబ్. ఏం చేసిండ్రు? ఏదో ఉత్తరం రాసిండ్రు, కలిసినాము, ఈడికి ఉత్తరం రాసిన ఉత్తరాలతోనే అవుతుందా? ధర్నా చేయండి అవసరమైతే, అయితే సాధించండి, లేదా పోరాటానికి రూపకల్పన చేయండి. అయితే మీరు సాధించండి, హక్కులను పరిరక్షించండి. పరిరక్షించలేనప్పుడు కమాన్ లెట్ us ఫైట్. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడదాం. ఆ పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుంది.